అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పార్లమెంటులో నిన్న ఒక బిల్లు ప్రవేశపెట్టబడ్డది. అమిత్ షా ప్రవేశపెట్టిండు. ఒక డేంజరస్ బిల్, అది అత్యంత ప్రమాదకరమైన బిల్లు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎంపీలకు అందరికీ వర్తిస్తుంది అన్నట్టు. అత్యంత డేంజరస్, మోస్ట్ డేంజరస్ బిల్ అన్నట్టు. ఇది 130వ ఆర్టికల్ సవరణ అని చెప్పేసి అమిత్ షా ఈ బిల్లు ప్రవేశపెట్టంగానే విపక్షాలు ఏవైతే ఉంటాయో విపక్షాలన్నీ ఈ కాగితాలను దించేసి అమిత్ షా మీద చల్లేసిర్రంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బిల్లు ఎంత డేంజరస్దో, ఈ బిల్లు ఎంత డేంజర్దో. ఫర్ ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. పట్టుబడ్డ తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. బెయిల్ కోసము పిటిషన్ వేసుకున్నారు. పిటిషన్ వేసుకున్న తర్వాత ఈ వారం రోజుల లోపల ఇది విచారణ జరుగుతుంది. బెయిల్కు సంబంధించిన పిటిషన్కి సంబంధించిన విచారణ. ఈ విచారణ జరిగిన తర్వాత ఆ తీర్పును దాదాపు ఇంకో 3 వారాల తర్వాత రిజర్వ్ చేసిర్రు అనుకో, 30 రోజులు జైల్లో ఉన్నారనుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక ముఖ్యమంత్రి పదవి రద్దు, ముఖ్యమంత్రి పదవి క్యాన్సల్. ఎవరైనా ఆరోపణలతోని మాత్రమే కోర్టులు, న్యాయస్థానాలు, జడ్జిమెంట్లు ఏవి లేకుండా న్యాయస్థానాలు వాటిని హక్కును కోల్పోతా ఉన్నాయి ఈ ఆర్టికల్ 130 సవరణ వల్ల. ఈ ఆర్టికల్ 130 అని చెప్పేసి ఇది పెట్టిర్రు. దీనివల్ల 30 రోజులు కస్టడీలో ఉన్న ఏ ఒక్కరైనా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ వీటిని రాష్ట్రాలకు కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్ర సర్కార్. ఇక్కడ ఏమంటారు, ఎటువంటి ఆరోపణలు లేని నీతి నిజాయితీ గల రాజకీయాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు సవరణ చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది కేంద్ర సర్కార్. కానీ ఇందులో క్లియర్ కట్గా వాళ్ళ స్వార్థం కనబడతా ఉన్నది. అన్ని రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకొని ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అధికారం పోయేటట్టు చేయడం కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి నిన్న అమిత్ షా మీద, బీజేపీ పార్టీ మీద పార్లమెంటులో. ఇది అత్యంత ప్రమాదకరమైనది. వాస్తవానికి నిజాలు చూసినట్లయితే ఇది చాలా ప్రమాదకరం. నేరం రుజువైన తర్వాత న్యాయస్థానాలు నేరస్తుడని గుర్తించిన తర్వాత ఎన్ని రోజులు ఆరోపణల మీద జైల్లో ఉన్న, కస్టడీలో ఉన్న, విచారణ నేపథ్యంలో జైల్లో ఉన్న, కస్టడీలో ఉన్న ఇన్ని రోజులు అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతుండే. ఇప్పుడు ఈ ఆర్టికల్ 130 సవరణ వల్ల ఇట్లాంటి రూల్స్ వస్తూ ఉన్నాయి. న్యాయస్థానము ఆయన దోషి అని నిర్ధారించకపోయినా, ఆయన శిక్షార్హుడు అని నిర్ధారించకపోయినా ఆరోపణల వల్ల జైల్లో పెట్టిన ఏ వ్యక్తినైనా, అంటే మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రికి కూడా ఇది వర్తిస్తుంది అన్నట్లు. మొత్తం మీద 30 రోజులు ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వము అధికారంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం మీద వాళ్ళకి కావాల్సిన వాళ్ళను బీజేపీ పార్టీలో జాయిన్ చేయించుకోవాలి, వాషింగ్ పౌడర్ నిర్మా చేయాలి. తర్వాత ఏవైతే విపక్షాలు అధికారంలో ఉన్నాయో, ఏ రాష్ట్రాలలో విపక్షాలు అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలల్లో మంత్రుల మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ ఈయన కేసు పెట్టాలనుకుంటే పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఒకవేళ ఆ న్యాయమూర్తిని కానీ లేకపోతే ఆ జడ్జిని కానీ వారం రోజుల తర్వాత విచారణ తర్వాత బెయిల్ ఏదైతే ఉన్నదో ఆ బెయిల్ను రిజర్వ్ చేయగలిగితే ఒక 3 వారాల పాటు, అంటే మొత్తం అంతా కలిపి విచారణ వారం రోజులు, ఈ 3 వారాలు అంతా నెల రోజుల తర్వాత ఈ బెయిల్ తీర్పు రాకముందే ఈ బెయిల్ తీర్పును నెల రోజుల పాటు రిజర్వ్ చేస్తే కస్టడీలో 30 రోజులు వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి పదవిని రద్దు చేయాలి. రద్దు చేయొచ్చు. అసొంటి డేంజరస్ బిల్లును ప్రవేశపెట్టిండ్రు. ఇక్కడ న్యాయస్థానాలకు ప్రాధాన్యత ఉండదు. కోర్టులు ఎందుకు పనికిరాని వాటి లెక్క చిత్రీకరించబడబోతా ఉన్నాయి. అందుకే ఈ ఆర్టికల్ 130ని విపక్షాలన్నీ నిన్న వ్యతిరేకించినాయి, మొత్తం లొల్లి చేసినాయి. ఇక్కడ మొత్తం చూడొచ్చు, 30 రోజులు కస్టడీలో ఉంటే ఉద్వాసన, ఆ పదవి నుంచి ఉద్వాసన ఇక తీసుకోవాల్సింది అయిపోతుంది. 30 రోజులు కస్టడీలో ఉంటే ఉద్వాసన, ఆ పదవి పీకేయబడుతుంది, ఆ పదవి నుంచి వాళ్ళు తీసేయబడతారు. అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఆరోపణలు ఎదుర్కొని దాదాపు కొన్ని నెలల తరబడి ఆయన జైలు పోయినరు. ఆయన ఢిల్లీ సీఎంగా ఉన్నారు, ఆయన జైలుకు పోయినరు. ఒకవేళ ఈ ఆర్టికల్ 130 కనుక అప్పుడే ప్రవేశపెట్టబడి అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం
ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ఢిల్లీలో ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళా కేజ్రీవాల్ నిలబడకపోతా ఉండే. ఇప్పుడు కేజ్రీవాల్ ప్లేస్లో ఆయన జైలుకు పోయిన తర్వాత ఇంకొక మంత్రికి అప్పచెప్పిరు కదా బాధ్యతలు మొత్తం. ఇప్పుడు కేజ్రీవాల్ ఒకవేళ బయటకు వచ్చినాక కూడా కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగుదామని అనుకున్నప్పటికి కూడా జైలుకు పోయిన ముఖ్యమంత్రి, బయటకు వచ్చిన ముఖ్యమంత్రి, ఒకవేళ ఆయన 30 రోజులు దాటి కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని రద్దు చేస్తూ ఉండే. ఇట్లాంటిది అన్నట్టు ఇది మొత్తం మీద. ఇట్లా ఎవరైనా ప్రజాప్రతినిధులుగా ఎవరైనా ఉన్నా వాళ్ళు జైలుకు పోయి ఖాళీ ఆరోపణల నిమిత్తము అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని జైల్లో పెడితే 30 రోజులు వాళ్ళ కస్టడీలో ఉంటే వాళ్ళ పదవి వాళ్ళు కోల్పోతారు, వాళ్ళని పదవి నుంచి తొలగిస్తుంది అన్నట్టు కేంద్ర సర్కార్. ఇలా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేది ఏందయ్యా అంటే, ఏవైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా విపక్షాలు ఏలుబడి చేస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకొని ఆ రాష్ట్ర నాయకులను కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఇగో ఈ ఆర్టికల్ 130 సవరణ ఏదైతే ఉన్నదో అది పనికొస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి పార్లమెంట్లో ఇట్లాంటి భయంకరమైన బిల్లును ప్రవేశపెట్టింది నిన్న. మొత్తం మీద వాళ్ళు కూసోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఇది అద్దురా బిడ్డ అంటే అద్దనాలి, ఇది కావాల బిడ్డ అంటే కావాలా అనాలి. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వీళ్ళకేమో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ వేరే వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ ఆయన ఏం చెప్పిండ్రు 75 సంవత్సరాలు దాటితే 75 సంవత్సరాలు నిండితే రాజకీయాలకు స్వస్తి పలకాలి, రాజకీయాలకు మీరు దూరం జరగాలి, రాజీనామాలు చేయాలి. ఎందుకంటే యువతకు ప్రియారిటీ, యువతను ప్రేరేపించిన వాళ్ళు అవుతారు రాజకీయాలలోకి రావడం కోసం. నరేంద్ర మోడీ ఇప్పుడు పక్కకు జరగాలన్నట్లుగా ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ ఆయన మాట్లాడారు. వాళ్ళకు రూల్స్ ఉండే, రెగ్యులేషన్స్ ఉండేవి, కానీ మిగతా రాష్ట్రాల మీద ఇట్లాంటి బిల్లులు పెట్టి ఇట్లాంటి భయంకరమైన బిల్లులు పాస్ చేసేలా చేసి ఇట్లాంటి బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టి వేరే రాష్ట్రాలకు ఈజీగా రుద్దాలని చూస్తారు. భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 75, ఆర్టికల్ 139, ఆర్టికల్ 130. ఆర్టికల్ 75 అంటే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నియామకము, ఇట్లాంటి కార్యక్రమాలు, గవర్నర్ నియమించడము, మంత్రిమండలి నియామకము, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఆర్టికల్ 139 అంటే ఢిల్లీకి వర్తిస్తుంది. ఆర్టికల్ 139 కేవలం ఢిల్లీకి అంటే కేంద్రపాలిత ప్రాంతము ప్లస్ రాష్ట్రం కాబట్టి, రాష్ట్రం కోటాల కేంద్రపాలిత ప్రాంతంలో కాబట్టి ఢిల్లీలో 139 ఉంటుంది. అక్కడ గవర్నర్ ఎన్నిక చేసినట్లు అక్కడ కూడా అదే ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ 139 75 మళ్ళీ 130ని సవరణ చేసుకుంటా ముందడికి వచ్చిండ్రు. ఈ 130వ ఆర్టికల్ ప్రకారము 30 రోజులు ఏ ప్రజాప్రతినిధి అయినా ఆరోపణల నిమిత్తం కస్టడీలో ఉంటే ఆ కస్టడీలో ఉన్న వ్యక్తి ఆ పదవి కోల్పోతారు. న్యాయస్థానాలు నిర్ధారించకముందే, న్యాయస్థానాలు దోషి అని చెప్పేసి ముద్ర వేయకముందే, న్యాయస్థానాలు తీర్పు ఖరారు చేయకముందే వాళ్ళు యావజ్జీవ కారాగారమా లేకపోతే మరణ శిక్షణ లేకపోతే కఠిన కారాగార శిక్షణ ఏవి వేయకముందే వీళ్ళే శిక్ష వేసి పడేస్తారన్నట్టు. ఒకవేళ నిజంగా దోషి అయితే ఆరోపణల నిమిత్తం వీళ్ళ పని ఏంది కేంద్ర సర్కార్ వాళ్ళది. ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ చేసినట్లయితే ఇప్పుడు కేంద్ర సర్కార్ వాళ్ళది బిల్లు ప్రవేశపెట్టి ఆల్రెడీ అయిపోయింది కదా. ఈ బిల్లు కనుక అమల్లోనికి వచ్చినట్లయితే ఇక ఆల్మోస్ట్ అదే విపక్షాలు ఏం చేస్తాయి ఏం కథ అనేది చూడాలి. మొత్తం మీద అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే మాత్రం కథం. ఇక వాళ్ళు ఎవరన్నా పగున్నా కోపమున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి మన నరేంద్ర మోడీని బడే బాయ్ అంటాండు, ఈయన చోటే బాయ్ అంటాండు, బాగానే ఉన్నారు. బై మిస్టేక్లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. బై మిస్టేక్లో మోడీకి రేవంత్ రెడ్డి సార్ నచ్చలేదనుకో, మోడీ సార్కు రేవంత్ రెడ్డి సార్ నచ్చలేదనుకో, ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉన్నదో దాన్ని దీనిలో విచారణ ఏదైతే ఉన్నదో దాన్ని ముమ్మరం చేయాలి. మొత్తం మీద ఆయన జైలుకు పోవాలని చెప్పేసి చేసిరనుకో 30 రోజులు జైల్లో పెడతారు మన ముఖ్యమంత్రిని. పెట్టంగానే మన ముఖ్యమంత్రి పదవి రద్దు అవుతుంది, క్యాన్సల్ అవుతుంది. ఇది అంటే ఆయన ఓటుకు నోటులో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిండు, పడ్డప్పటికి కూడా న్యాయస్థానాల ముంగట ఆయన దోషియా నిర్దోషియా అని ఇంకా తేలక ముందే ఆయన 30 రోజులు కస్టడీలో ఉన్నాడు అనుకోర్రి, పదవి ఊడప్పమవుతుంది, ఊస్ట్ గోవింద్ అయిపోతుంది. ఇక 5 ఏళ్ళు అధికారం కోసం ఎదురు చూసిందంతా ఉట్టిదే అవుతుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, నచ్చనోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు వేయాలి,
అంటే ఇక్కడ ఒక్క వ్యక్తి రాజకీయాలను హ్యాండిల్ చేయబోతా ఉన్నారన్నట్టు భారతదేశంలో ఈ ఆర్టికల్ ఏదైతే 130 సవరణ ఉన్నదో ఆ ఒక్క ఆర్టికల్తోని ఒక్క వ్యక్తి ఏకహస్తంతోని అంటే సింగిల్ హ్యాండ్తోని భారత రాజకీయాలను మొత్తం కంట్రోల్ చేయగలిగే సత్తా కెపాసిటీని ఆయన సంపాదించుకున్నాడు అన్నట్టు ఇక్కడ లెక్క. వేరే రాష్ట్రాలు, వినని రాష్ట్రాలు, పేరినని రాష్ట్రాలు, మాటినని రాష్ట్రాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ అన్నట్టు. అందుకే విపక్షాలు దీనికి నో చెప్పినాయి. 30 రోజుల కస్టడీ ఉంటే ఏంది అసలు నిర్ధారణ కావాలి కదా. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంది తెలుసా? కేంద్ర ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏంది తెలుసా? ఆయన ఒక దోషిగా నిర్ధారణ అయితే, నిరూపణ అయితే అంటే వీళ్ళు ఊహలు అన్నట్టు. ఆయన దోషి, ఆయన తప్పు చేసిండు అని చెప్పేసి వీళ్ళ ఊహలే, వీళ్ళు ఊహించుకొని ఇస్తున్న తీర్పు అన్నట్టు. ఇదిగా ఆయన తప్పు చేసిండా, తప్పు చేయలేదా, వాళ్ళు అవతలలు అది వెనక ముచ్చట. ఊహాజనితమైన ఆరోపణలతోని వీళ్ళు తప్పులు చేసిరని ఆరోపణలతోని వాళ్ళని తొలగించే ప్రక్రియ అన్నట్టు. మొత్తం మీద ఇది కథ. ఇంత డేంజర్ బిల్లులు ప్రవేశపెట్టుకుంటా మరి మొన్ననే అసలు కనీసము మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేకపోయినరు. 500 పైచిలకు పార్లమెంటు స్థానాలు ఉంటే 232 ఎన్నో వచ్చినాయి. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేకపోయినరు. కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో దానితో పొత్తు పెట్టుకుంటే కానీ ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమారు ఇట్లాంటి వాళ్ళు చేతులు కలిపితే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి మోడీది. వారణాసిలో 5 లక్షల మెజారిటీని తగ్గించి 1,00,000కు కుదించిండ్రు. ఆయన సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలో వారణాసిలో 5 లక్షల మెజారిటీ నుంచి మొన్న ఎన్నికలల్లో 1,00,000 మెజారిటీ ఇచ్చిర్రు అతి కష్టం మీద. ఆయనకు తెలుసు అయిపోయింది ఇక మొత్తం మీద ఓట్ చోర్ అని కూడా చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి మీద, మోడీ మీద ఓటు దొంగతనం చేసిరని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. ఇటీవల బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగించిండ్రు. ఆ తొలగించిన ఓట్ల జాబితా మొత్తము వెబ్సైట్లో పెడతారట. ఎలక్షన్ కమిషన్ చెప్పింది మొత్తం మీద వెబ్సైట్లో పెడతారట. కానీ వాళ్ళు అధికారం కాపాడుకోవడం కోసం, మిగతా రాష్ట్రాలు వాళ్ళు చెప్పినట్టు వినడం కోసం, వాళ్ళు కూసోమంటే కూసోవాలి, లేవమంటే లేవాలి, వాళ్ళు తానా అంటే వీళ్ళు తందాన అనడం కోసం ఇగో ఇట్లాంటి ప్రమాదకరమైన బిల్లులను ప్రవేశపెట్టి రాష్ట్రాలను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నది భారతదేశంలో బీజేపీ పార్టీ, అధికార బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. అందుకే ఇంత డేంజరస్గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేనేం తప్పు చేయలే, నా మీద నీకు పగ ఉన్నది, ఏదో ఆరోపణ చెయ్యాలి, పోయి కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి, బెయిల్ రాకుండా ఒకవేళ విచారణ వారం రోజులు జరిగిన తర్వాత 3 వారాలు ఆ బెయిల్ రిజర్వ్ తీర్పు ఏదైతే ఉన్నదో తీర్పు రిజర్వ్ చేయాలి 3 వారాల పాటు. జడ్జి మనోళ్ళు ఏమన్నా జడ్జిని అట్లా ఉండరు అనుకుంటా, నాకు తెలిసి మ్యాక్సిమం ఉండరు. ఎందుకంటే న్యాయస్థానంలో అట్లాంటి పనులు నడుస్తాయని నేను అనను. ఒకవేళ జరిపించుకుంటే మాత్రం ఆ 3 వారాలు రిజర్వ్ చేస్తే మాత్రం ఇక నా పదవి క్యాన్సల్, రద్దు అవుతుంది. ఏ తప్పు చేయలే అయినప్పటికీ కూడా కక్షపూరితంగా కేసు పెడితే నా పదవి, నేను 30 రోజులు కస్టడీలో ఉంటే నా పదవి క్యాన్సల్ అవుతుంది. ఇక ప్రజాప్రతినిధిగా ఉన్న ఎవరైనా ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సిందే. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.